ఆ వార్త ఎందుకనో జీర్ణింప చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఒక సినిమా హీరోని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన చేసిన తప్పేంటి? ఆయన సినిమాకి మొదటి రోజున సంజయ్ థియేటర్కి వెళ్ళాడు హైదరాబాద్లో. అది కొత్తగా వెళ్తుంది కాదు, ఏ సినిమా రిలీజ్ అయినా అలాగే వెళ్ళేటటువంటి ఆనవాయితీ ఆయనకు ఉందని వెళ్ళాడు. దురదృష్టం, అక్కడ తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ చనిపోయింది. అది ఆయన ఇంటెన్షన్ కాదు కదా, ఆయన సినిమా చూడాలని వెళ్ళాడు తప్ప పెద్ద రద్దీని క్రియేట్ చేసి అక్కడ మనుషుల్ని చంపాలి అనేటువంటి ఇంటెన్షన్తో అల్లు అర్జున్ చేసి ఉంటే అల్లు అర్జున్ శిక్షార్హుడు. సినిమా చూడటానికి వెళ్తే అక్కడ తొక్కిసలాట జరిగితే వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్? తెలంగాణ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? తెలంగాణ గవర్నమెంట్ సంజయ్ థియేటర్ దగ్గర కరెక్ట్గా పోలీస్ ప్రొటెక్షన్ని ఇవ్వలేకపోయిందనేది అర్థం కూడా వస్తుంది కదా దానిలో. మరి ఆయన్ని అరెస్ట్ చేసేయటం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇలాంటి సంఘటనలు ఉభయ రాష్ట్రాల్లో చాలా జరిగాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సభలు పెడితే, ఇరుకు సందుల్లో పెడితే అక్కడ తొక్కిసలాట జరిగి 7 మంది 8 మంది చనిపోయారు. గుంటూరులో మా ఇంటి పక్కనే చీరల పంపకం అని పెట్టారు. ఆ ఉయ్యూరు శ్రీనివాస్ అని ఒక ఆయన, ఉయ్యూరు ట్రస్ట్ అని, ఆయన అమెరికాలో ఎక్కడ ఉంటాడు. భారీ ఎత్తున చీరలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, చీరలు పంచుతున్నారు అంటే వేలాది మంది ప్రజలు వచ్చారు. 2 చీరలు పంచాడు. పంచిన తర్వాత వేలాది మంది ప్రజలు, మహిళలు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ చీరల తొక్కిసలాటలో 3 చనిపోయారు. పుష్కరాల్లో, ఇది గోదావరి పుష్కరాల్లో 2015లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఆయన వెళ్ళి గందరగోళం చేస్తే 29 మంది చనిపోయారు. హూ ఇస్ ది రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా? లేదు. నాకు బాగా గుర్తు, ఘరానా మొగుడు అనే సినిమా వచ్చింది. మన గుంటూరు బ్రహ్మానంద స్టేడియంలోనే శ్రద్ధించవచ్చాలు జరిపారు. అప్పుడు కూడా చనిపోయారు తొక్కిసలాటలో. ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? దురదృష్టం, బాధపడాలి. కాబట్టి ఇలా అరెస్ట్ చేయటువంటి ఏదో రాజకీయ కోణం ఉందా, లేకపోతే జలస్ ఉందా, కుట్ర ఉందా, లేకపోతే ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రైతు ఉద్యమాల కోసం నిరసన ప్రదర్శన చేసి కలెక్టర్కి మేము మెమోరాండాలు ఇస్తున్నాము, ఈ రోజున అరెస్ట్ చేస్తే ఇదంతా కూడా డైవర్షన్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమైనా కుట్ర పని చేశారా? దిస్ ఇస్ ఎ డౌట్ ఓన్లీ. లేదు, మన పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి అల్లు అర్జున్ ఎక్కడికో వెళ్ళిపోయాడు, తెలుగు ప్రజల్లో అదేవిధంగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించాడు అని ఏదైనా జలస్, ఏదైనా ప్రొఫెషనల్ జలస్ ఏమైనా ఉందా? వాట్ ఈస్ దిస్? ఇది మాత్రం నేను చెప్తున్నాను, తెలంగాణ ప్రభుత్వం తప్పిదం చేసింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం అనేది అన్యాయం, దుర్మార్గం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. మీరు అల్లు అర్జున్ని నోటీస్ ఇచ్చి విచారించడం తప్పలేదు. ఏమండి మీరు ఎందుకు వచ్చారు ఏంటి, దట్ ఈస్ ఓకే. అరెస్ట్ చేయడం ఏంటండి నాకు అర్థం కాలేదు. చాలా దుర్మార్గం. దీని వెనుకాల ఏదో కుట్ర ఉందని నేను భావిస్తున్నా. దాంతోపాటుగా అల్లు అర్జున్ గారికి, అల్లు అర్జున్ కుటుంబానికి ఇలాంటి సంఘటనను ఎదుర్కొనేటటువంటి ధైర్యం ఆ భగవంతుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అభిమానులు కూడా మీకు ఆ ధైర్యాన్ని ఇస్తారని నేను నమ్ముతున్నాను. సరే, ఈ ఘటన పైన అల్లు అర్జున్ కూడా రెస్పాండ్ అయ్యాడు. ఆ కుటుంబానికి అండగా ఉంటాను, ఆ కుటుంబానికి అండగా ఉంటా అన్నాడు. బాధపడినందుకు, చనిపోయినందుకు నేను బాధపడుతున్నా అన్నాడు. 25 lakhs ఇస్తామని చెప్పారు. మొత్తం సినిమా యూనిట్ అంతా కూడా మొదటి రోజు ఇలాంటి పరిస్థితి జరిగింది ఏంటని బాధపడ్డారు. వాళ్ళు వ్యక్తం చేశారు, తన విచారాన్ని వ్యక్తం చేశారు. సరే, అసలు సినిమా హీరోని అనవసరంగా అరెస్ట్ చేసి వివాదంలోకి లాగి ఏమి రాజకీయంగా పొందాలని అనుకుంటుందో ప్రభుత్వం నాకు తెలియదు. తెలంగాణ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితమైన ప్రభుత్వమే. కాబట్టి ఇలా అనవసరంగా ఒక వ్యక్తిని, ఒక సినిమా హీరోని ఓవర్గా ప్రెషర్ చేయటం అనేది అంత మంచిది కాదు. రాజకీయాలకి మంచిది కాదు, ప్రభుత్వాలకు మంచిది కాదు, సినిమా ఫీల్డ్కి కూడా మంచిది కాదు. నేను ఇంకోటి చెప్తున్నా, అల్లు అర్జున్ గారి అభిమానులే కాదు, అందరి అభిమానులు కూడా, ఇవాళ ఆల్ సినిమా హీరోస్ అభిమానులు, సినిమా ఫీల్డ్ అంతా కూడా దీన్ని ఆలోచించుకోవాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ,
చిరంజీవి గారి అభిమానులు కానీ, బాలకృష్ణ గారి అభిమానులు కానీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ, లేకపోతే మహేష్ బాబు గారి అభిమానులు కానీ అందరూ ఆలోచించుకోవాలి ఈ విషయంలో. ఒక సినిమా హీరోని ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసే సాంప్రదాయం పెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఇంకా? అది ఆలోచించుకోవాల్సిన అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ ఘటనని ఖండించాలి. ఇది దుర్మార్గం. దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తుందని నేను అనుకుంటున్నాను, చెప్తున్నాను. ఇవాళ మీరు చూడండి, భవిష్యత్తులో ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్కి ప్రభుత్వం మూల్యం చెల్లించవలసిందే. రాసి పెట్టుకోండి అంతే.